ఓకే ఓకే సార్. Now ఓకే ఓకే ప్లీజ్ సార్ ఫ్రంట్కి వచ్చేయండి సార్. వచ్చేయండి ఓకే సార్. నడవండి అడగకూడదు, కదిలితాయి కదా మీరు కదిలితాయి కదా. Two minutes with visuals తీసుకోవచ్చు. You can go around, take the visuals and then please leave the room. Okay, thank you. ప్లీజ్. సో అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో తమిళనాడు నుంచి వచ్చిన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. తమిళనాడు గవర్నమెంట్ తరఫున కమిషనర్ ఫిషరీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెన్నై, కమిషనర్ పోలీస్ చెన్నై, తర్వాత మిగతా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ తరఫున కమిషనర్ ఫిషరీస్ నాయక్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నెల్లూరు, ఎస్పీ నెల్లూరు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నెల్లూరు, మరీన్ పోలీస్ రిప్రజెంటేటివ్స్ ఈ సభలో పాల్గొన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు తమిళనాడు వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే, యాక్చువల్గా మన లాస్ట్ 2-3 మంత్స్లో 7 బోట్స్ సీజ్ చేయడం జరిగింది. మే నెలలో గౌరవనీయులు సీఎం గారు వచ్చినప్పుడు ఇక్కడే ఒక పెట్రోలింగ్ ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం జరిగింది. దానివల్ల ఈ తమిళనాడు నుంచి, పాండిచ్చేరి నుంచి వచ్చిన బోట్స్ని ఎవరైనా మన 23 కిలోమీటర్స్ అంటే చట్ట ప్రకారం 23 కిలోమీటర్స్ వరకు సీలో ఉన్న ఫిష్, ఆంధ్రప్రదేశ్ ఫిష్, దీంట్లో ఈ 23 కిలోమీటర్ లోపల
తమిళనాడు కానీ పాండిచేరి కానీ లేకపోతే ఏదో రాష్ట్రాల నుంచి బోట్స్ లోపల రావడానికి వీలు లేదు. ఆ నేపథ్యంలో 7 బోట్స్ ఇప్పటి వరకు మనం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వాళ్ళకి ఏం సమస్య ఉంది, ఈ బోట్ ఎలా రిలీజ్ చేయాలి, దీనికి వాళ్ళు రిక్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది. వాళ్ళతో విని తర్వాత వాళ్ళకి క్లియర్ కట్ భాషలో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్లియర్ కట్ భాషలో వాళ్ళకి చెప్పడం జరిగింది. మన సీఎం గారు క్లియర్ కట్గా చెప్పారు, ఈ తీరం ఆంధ్రప్రదేశ్ది, ఇక్కడ ఉన్న వేట్ ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళకి, తమిళనాడు కానీ పాండిచేరి నుంచి వచ్చిన బోట్స్కి ఎట్టి పరిస్థితిలో 23 కిలోమీటర్స్ లోపల రావడానికి వీలు లేదు. వాళ్ళకి చాలా క్లియర్ కట్ భాషలో చెప్పడం జరిగింది. ఏ బోట్స్ సీజ్ చేశామో దీనికి వదలడానికి కూడా వీలు లేదు. వాళ్ళు దయచేసి వాళ్ళకి దగ్గర ఉన్న ఫిషర్మెన్ని అవేర్ చేయాలి, మీటింగ్ పెట్టాలి, వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు తమిళనాడు లేకపోతే పాండిచేరి వాళ్ళ ఏరియాలోనే ఫిషింగ్ చేయాలి. లేకపోతే 23 కిలోమీటర్ బియాండ్ అంటే నేషనల్ వాటర్స్ ఉంటాయి, అక్కడే ఎవరైనా వెళ్ళి చేసుకోవచ్చు. కానీ 23 కిలోమీటర్ లోపల రావడానికి వీలు లేదు. ఇప్పుడు గత 3-4 మంత్స్ నుంచి స్పెషలీ ఈ మీటింగ్కి పాండిచేరి వాళ్ళు రాలేదు, తమిళనాడు వాళ్ళు వచ్చారు. మనకు ఎక్కువ సమస్య పాండిచేరి నుంచి ఉంది. ఇప్పుడు పాండిచేరి నుంచి పెద్ద బోట్స్ 640 హార్స్ పవర్ బోట్స్, అది కూడా ఒక బోట్ కాదు, ఒక గ్రూప్లో 20 బోట్ తీసుకొని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం దగ్గరికి వచ్చి ఇక్కడే ఫిషింగ్ కాదు, డిస్ట్రక్టివ్ ఫిషింగ్ చేస్తున్నారు. దీనికి సాక్ష్యాలు వీడియోతో సహా, ఫొటోస్తో సహా, జీపీఎస్ టైం ట్యాగ్ ఫొటోస్ కూడా వాళ్ళతో షేర్ చేయడం జరిగింది. ఎలా వాళ్ళ ఈ డిస్ట్రక్టివ్ ఫిషింగ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫిషర్మెన్కి ఎంత నష్టం జరుగుతున్నాయి వాళ్ళకి క్లియర్ కట్గా వీడియో ద్వారా చూపించడం జరిగింది. దీంతో పాటు ఈ ఏరియాలో డిఎఫ్ఓ గారు కూడా కొన్ని ఎవిడెన్సెస్ వాళ్ళకి చూపించడం జరిగింది. వాళ్ళు యూజ్ చేసిన ట్రాలర్స్ దగ్గర వల్ల, వాళ్ళు యూజ్ చేసిన నెట్స్ వల్ల ఎలా ఆలివ్ రిడ్లీ టర్టిల్ చనిపోతున్నారు. దే ఆర్ ప్రొటెక్టెడ్ యానిమల్స్, IUCN కింద దే ఆర్ షెడ్యూల్ 1 యానిమల్స్. దీనికి కూడా మన ఎన్వైరన్మెంట్కి ఎంత హాని ఉంది అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ కమిషనర్ ఫిషరీస్ నాయక్ గారు కూడా వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు కూడా సార్ ఎంత నష్టం జరుగుతున్నాయి అనేది మాకు ఐడియా లేదు, మేము ఫస్ట్ టైం వచ్చాము, వచ్చిన తర్వాత మీ బాధ మాకు ఈరోజు అర్థమైంది. ఖచ్చితంగా మీ చెప్పిన పాయింట్స్ మా దగ్గర చెన్నైలో మీటింగ్ పెట్టేసి మా ఫిషర్మెన్స్కి చెప్పడం జరుగుతుంది అనేది చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పానంటే, ఇప్పుడు ప్రతి బోట్ దగ్గర ట్రాన్స్పాండర్స్ ఉంటాయి. ఎప్పుడప్పుడు ఏమవుతుంది అంటే 23 కిలోమీటర్ లోపల వచ్చాము, వాళ్ళకి కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. దానికి ఇప్పుడు టెక్నాలజీ చాలా ఉంది. ట్రాన్స్పాండర్స్లో మీరు విదిన్ 23 కిలోమీటర్ ఆంధ్ర తీరంకి వస్తే దీనిలో సిగ్నల్ వచ్చేస్తుంది. అది కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ బోట్స్లో ట్రాన్స్పాండర్ ఉండాలి. ఒకవేళ ట్రాన్స్పాండర్ ఉంటే ఖచ్చితంగా ఆన్ మోడ్లో ఉండాలి. ఆన్ మోడ్లో ఉంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రికాషనరీ మెజర్ వెళ్తుంది, ఒక మెసేజ్ వెళ్తుంది కి మీరు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంకి ఎంటర్ ఉంటున్నారు, దయచేసి ఇక్కడ ఎంటర్ అవ్వకూడదు అనేది మన సైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక సైడ్ ఇప్పుడు తమిళనాడు వాళ్ళ ఫిషర్మెన్ని కొంత ఎడ్యుకేట్ చేస్తారు, అవేర్ చేస్తారు. రెండు వైపు తీరం మనది కాబట్టి దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఆల్రెడీ పెట్రోలింగ్ నడుస్తున్నాయి. ఎస్పీ గారు రోజు కనీసం 1 గంట ఎస్పీ గారు ఈ ఎక్సర్సైజ్ని మానిటర్ చేస్తున్నారు. దీనికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అంటే లాస్ట్ 1 మంత్లో సీజ్ చేసిన 7 బోట్స్. రాబోయే రోజుల్లో ఎన్ని బోట్ వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళని కూడా పట్టుకొని ఇక్కడ జువెల్దిని హార్బర్లోనే కట్టిస్తాము. తర్వాత వాళ్ళని రిలీజ్ చేయడానికి వీలు లేదు. ఇది క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒక చోట వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు, రెండు వైపు మేము ఇక్కడ నుంచి డెటరెన్స్ అంటే వాళ్ళకి పట్టుకుంటే వాళ్ళకి కొంత భయం ఉంటుంది. వాళ్ళకి నష్టం చేయాలి మాకు ఆలోచన లేదు, కానీ మన రాష్ట్రంలో ఉన్న ఫిషర్మెన్ని ప్రొటెక్ట్ చేయాలి కూడా బాధ్యత అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది. కాబట్టి వీ విల్ కంటిన్యూ టు క్యాచ్ దిస్ బోట్స్ అండ్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు రిలీజ్ టిల్ ద టైమ్ వాళ్ళ నుంచి రైటింగ్లో
వస్తే తర్వాత రైటింగ్లో కాకుండా అది వాళ్ళ ఆచరణలో అమలు చేయాలి. వాళ్ళు ఇటువైపు రాకూడదు. అప్పుడనే మనం ఏదో ఆలోచన చేస్తాము, కానీ ఆ టైం వరకు ఈ బోర్డ్స్ రిలీజ్ చేయడానికి వీలు లేదు. వాళ్ళకి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. విషయం కూడా వాళ్ళకి ఎలా చెప్పడం జరిగింది అంటే ఇక్కడే 4 కేటగిరీస్ ఉంటాయి. ఈ టాపిక్ అంతా సింపుల్గా కాదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కేటగిరీ 4కి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలా? ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ అంటే బోట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది, దీని మీద ఫిషర్మెన్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. కేటగిరీ 2 బోట్ తమిళనాడుది, దీని మీద ఫిషర్మెన్ కూడా తమిళనాడు. కేటగిరీ 3 బోట్ తమిళనాడు వాళ్ళది, కానీ ఫిషర్మెన్ ఆంధ్ర వాళ్ళు. కేటగిరీ 4 వాళ్ళకి చిన్న బోట్స్ ఉన్నాయి, కెటమరీన్స్, అవుట్ బోర్డ్ ఇంజన్, ఇన్ బోర్డ్ ఇంజన్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కేటగిరీ 3 గురించి. ఎలా చెప్తున్నారంటే మాకు ఏం గొడవ లేదు, మీ వాళ్ళు మా వాళ్ళు కలిసి పని చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, కానీ నేను ఆ కేటగిరీ 3 గురించి మాట్లాడలా, నేను కేటగిరీ 4 గురించి మాట్లాడుతున్నారు. మీరు 23 కిలోమీటర్స్ వరకు రాకూడదు, మీరు నా తీరం దగ్గర వచ్చేసి అక్కడే ఉన్న బోట్స్ నెట్ కట్ చేసి తీసుకొని వెళ్తున్నారు అని మనం ఎలా భరించాలి? అది వాళ్ళకి చాలా క్లియర్గా మీకు పీపీటీ కూడా షేర్ చేస్తాము. దీనిలో జీపీఎస్ టైం ట్యాగ్డ్, అప్పుడే వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. అంటే వీ హ్యావ్ కాట్ దెమ్ రెడ్ హ్యాండెడ్. 24 కాదు, వాళ్ళు వచ్చింది 5 కిలోమీటర్. ఆ ఫోటోగ్రాఫ్ విత్ వెసల్కి ప్రతి బోట్కి నేమ్ ఉంటుంది, నేమ్తో సహా చూపించేసాం. సో వాళ్ళు డెఫినెట్గా మీ పాయింట్ ఈరోజు మాకు ఎంత ఇష్యూ అనేది మాకు అర్థమైంది. ఖచ్చితంగా వీ విల్ గో బ్యాక్, వాళ్ళతో మాట్లాడతాము. సో 24 కిలోమీటర్ లోపల వెళ్ళిపోతాం. సో ఒక సైడ్ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు, కానీ సెకండ్ సైడ్ మేము వాళ్ళని ఖచ్చితంగా సీజ్ చేస్తాం. రిపీటెడే. ఇప్పుడు మేము అది చెప్పలేము, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కాదు, వస్తే పట్టుకుంటాం. రాబోయే ఇంకోటి నెక్స్ట్, ఇప్పుడు ఆగస్ట్లో మాకు పెద్ద బోట్ వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి 640 హార్స్ పవర్ ఉంటే దేశంలో అతి పెద్ద బోట్ మాకు ఆగస్ట్ నెలలో వచ్చేస్తుంది. దీని ద్వారా వాళ్ళకంటే పెద్ద బోట్ మా దగ్గర ఉంటుంది, ఇప్పుడు గస్తీ బోట్. సో ఛాన్సే లేదు, వాళ్ళు ఎన్ని బోట్ పంపించినా మనం ఎన్ని బోట్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పాండిచ్చేరి అధికారులు మత్స్యకారులు నాయకులు రాలేదు. ఎస్, వాళ్ళు రాలేదు. మాకు ఎక్కువ తమిళనాడు నుంచి కూడా సమస్య ఉంది, కానీ పాండిచ్చేరి నుంచి ఇంకా ఎక్కువ సమస్య ఉంది. సో ఈరోజు కమిషనర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి మినిట్స్ రూపంలో పంపిస్తాము, కానీ పాండిచ్చేరికి రైటింగ్లో హెచ్చరిక పంపిస్తాం. విత్ ఆల్ దిస్ రికార్డ్స్ ఇవన్నీ కాపీ తయారు చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ పాండిచ్చేరికి కూడా పంపించడం జరుగుతుంది.